వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా డోన్లో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి రైల్వే గేట్ వరకు సాగిన ఈ నిరసనలో నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి దృష్టి తగిలిందంటూ టెంకాయలు కొట్టారు. దశాబ్దాల రైల్వే గేట్ సమస్య పరిష్కారానికి తాము 12 కోట్లు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకున్నారని బుగ్గన మండిపడ్డారు. అలాగే గత సాధారణ ఎన్నికల ఈవీఎంలపై అనుమానాలున్నాయని రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. సంవత్సరము ముందుకు వెనకాడికి ఇంజనీర్లు అంతా కూర్చొని ఫైనల్ గా సంవత్సరం తర్వాత ఆ డిజైన్ పూర్తి చేయడం జరిగింది. అయితే 12 కోట్లు ఇచ్చిన తర్వాత చివరకు ఒక 15 సెంట్ల భూసేకరణ చేసే అవసరం ఉంది. భూసేకరణ చేసే అవసరం వస్తే రైల్వే వాళ్ళతో మాట్లాడి రైల్వే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి 2,60,00,000 రూపాయలు ఆ 15 సెంట్ల కోసం కేటాయించడం 5/4/2024 రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినారు. మేము 2023 మార్చి నెలలోనే డబ్బులు సేకరించడం జరిగింది, మీరు త్వరగా భూసేకరణ చేయండి. ఒక పెద్ద మనిషి వచ్చి ఏమని చెప్తారు తెలిసిన, టెండర్ అయిందా అంటారు. మీది ఒక ప్రశ్న. పెట్టుబడిలే, చేసేదిలే, పెట్టేదిలే, టెండర్ అయిందంటే మళ్ళీ మనము సమాధానం చెప్పాలా అయిందా లేదా. అయ్యా, డబులింగ్ పని జరుగుతుంటే ఆ డబులింగ్ పనిలో భాగంగానే దీన్ని కూడా చేర్చి అందుకనే పని మొదలు పెట్టడం కూడా జరిగిందని చెప్పి చెప్తాం. రైల్వే గేట్ల పక్కన ఏదైతే సిమెంట్ మోల్డింగ్ చేసినారో ఆ మోల్డింగ్ చేసేది కేవలం అండర్ పాస్